నమస్కారం, నా పేరు డాక్టర్ కృష్ణ హస్కర్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ. ఈరోజు మనం స్ట్రోక్ గురించి మరి వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం. స్ట్రోక్ అంటే బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల్లో ఒక వెజల్ బ్లాక్ అవడం వల్ల, బ్రెయిన్ డ్యామేజ్ వల్ల వచ్చే లక్షణాన్ని స్ట్రోక్ అంట. 80% ఆఫ్ స్ట్రోక్స్ కూడా రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళం బ్లాక్ అవడం వల్ల మనకి పారాలిసిస్ కానీ స్ట్రోక్ కానీ రావడం జరుగుతుంది. ఈ స్ట్రోక్ ని మనం గుర్తించడం ఎలా? బి ఫాస్ట్ అప్రోచ్ ద్వారా ఈ స్ట్రోక్ లక్షణాలను మనం గుర్తించవచ్చు. బి అంటే బ్యాలెన్స్, అంటే మనిషి సడన్ గా బ్యాలెన్స్ కోల్పోయినా, లేకపోతే నడక అడుగు సరిగ్గా పడకపోయినా, కంటి చూపు సడన్ గా విజన్ డల్ అవుతున్నా, రెండుగా కనపడుతున్నా. ఎఫ్ అంటే ఫేషియల్ డ్రూపింగ్, అంటే మూతి వంకరపోయినా. ఏ అంటే ఆర్మ్ ఆర్ లెగ్, కాళ్ళు చెయ్యి పడిపోయినా, లేకపోతే ఎత్తడం సరిగ్గా కష్టం అనిపించినా. స్పీచ్ అంటే మాట తడిబడినా, లేకపోతే మాట రాకపోవడం జరిగినా. టీ టైం టు రష్ హాస్పిటల్, అంటే ఈ స్ట్రోక్ అనేది ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్ డిసీజ్ కాబట్టి ఈ స్ట్రోక్ లక్షణాలు గుర్తించిన వెంటనే ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకురావడం జరిగితే కనుక మనం అర్జెంటుగా ఒక స్ట్రోక్ రెడీ హాస్పిటల్, అంటే ఈ స్ట్రోక్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ బేస్డ్ గా నడిచే హాస్పిటల్ కనుక తీసుకెళ్తే మనం ఇమీడియట్ గా ఒక బ్రెయిన్ ఇమేజింగ్, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసుకుంటాం. ఒక పేషెంట్ కి టైంలో కనుక రాగలిగితే మనం స్పెషల్ గా ఐవీ థ్రాంబోలిసిస్ అనేది చేస్తూ ఉన్నాం. విదిన్ 4.5 hours పేషెంట్ కనుక క్యాజువాలిటీకి ఎంటర్ అయితే కనుక ఒక అప్రాప్రియేట్ ఇమేజింగ్ అనేది తీసి వారికి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మేజర్ బ్లడ్ వెజల్ బ్లాక్, లార్జ్ వెజల్ అక్లూజన్ అనేది ఉంటే కనుక మనం చేతి నుంచి కానీ కాళ్ళ రక్తనాళం నుంచి కానీ బ్రెయిన్ లోకి వెళ్ళి ఆ క్లాట్ ని తీయడం కూడా జరుగుతుంది. దీన్ని మనం మెకానికల్ థ్రాంబెక్టమీ అని అంటాం.